మన వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏమిటంటే అందరూ బాగా అలసిపోయి ఉంటారు కనుక ఫుల్లుగా తాగి మూసుకొని పడుకోండి. అన్నయ్య, మనం ఇంతవరకు 40 లక్షలు ఖర్చు పెట్టాం. అందులో 3 లక్షలు పోస్టర్స్ కే ఖర్చు అయ్యాయి. కానీ వాళ్ళు ఇంతవరకు ఒక్క పాంప్లెట్ కూడా పంచిపెట్టలేదు. అది మాత్రమే కాదన్నా, మన పేరు లేని గోడే లేదు. వాళ్ళు కనీసం గోడ మీద గీత కూడా గీయలేదు. ఇంకా నువ్వు మాట్లాడకూడదు. అయ్యా, మీరు వెళ్ళని సందు లేదు, దూరని ఇల్లు లేదు, చూడని మనిషి లేడు, అంతెందుకు పట్టుకోని కాళ్ళు కూడా లేవు. అలాంటప్పుడు ఈయన ఎదిరించి ఏ ధైర్యంతో నిలబడుతున్నాడు వాడు? ఏమన్నా రే అంటావు? అయ్యా, మిమ్మల్ని ఎదిరించి వాడు ఏ ధైర్యంతో నిలబడ్డాడండి? ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరాలనుకున్నట్టు వీడు నన్నేమీ చేయలేడురా. పోయిన ఎలక్షన్స్ లో 1 లక్ష ఓట్ల తేడాతో గెలిచాను. ఈ ఎలక్షన్స్ లో మొత్తం 3 లక్షల ఓట్లు నాకే. అన్నా అన్నా, తెల్లతోనే బాంబు వేసేసాడన్నా. అంతా అయిపోయింది, కొంప మునిగిపోయిందే. మీరు ఓడిపోవడం ఖాయమన్నా. ఏంట్రా వాగుతున్నా? నేనేం వాగట్లేదన్నా. ఆ టీవీ చూసి ఊరే బొగ్గుమంటోంది. వెళ్ళండి అన్నా, వెళ్ళి టీవీ చూడండి. ఇకపైనే అసలు పని మొదలవుతుంది. ఏంటే మొగుడికేసి లుక్కులు ఇస్తురా? కాంట్రాక్టర్ చెప్పన్నా. వీళ్ళంతా ఎవరో తెలుసా? తెలీదన్నా. ఇదిగో ఇక్కడ నించున్నారే పబ్లిక్. వీళ్ళ అమ్మ, బాబు, అక్క, చెల్లెలు, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, బావలు, మరదళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మొత్తం అందరినీ దించేశా. వీళ్లతో రోడ్డు వేయించు. ఆ రోజు మీటింగ్ లో బఠానీలు అమ్ముకునే వాళ్ళంతా మెంట్లుగాళ్ళన్నా. ఇప్పుడు చూసావా, అయ్యగారి భాగవతం ఊరంతా తెలిసిపోయింది. అంతా ఈ టీవీ వల్లేరా? రే రాజు అన్నయ్య, ఇంకో 10 నిమిషాల్లో ఈ త్రిశూలం టీవీ ఉన్న చోటు ఉండకూడదు. నేలమట్టం చేసేయండి. అలాగే అన్నయ్య. రేయ్ రండ్రా.